సో ఎవ్రీడే కొత్త ఆలోచనతో జీవితాన్ని మార్చగల ఒక అద్భుతమైన వేదిక అండి మన వివేకవాణి. ఈ వేదికపై మాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి గంపర్ సార్ కి, అలానే రామచంద్ర సార్ కి, ప్రతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజటి నుంచి రాయలసీమ నుంచి మాటల తూటాలతో వచ్చేసామండి. సో సార్ చెప్పినట్టు లీడ్, లర్న్ అండ్ ఇన్స్పైర్ సిరీస్ తో మీ ముందుకు వచ్చాము. సో ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అండ్ కొత్త రీజన్ 18 వచ్చేసి సో గంపా సార్ కి అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ ఈ రోజు ఆ, మన ముందు ఉన్నారు రీజనల్ ప్రెసిడెంట్ అనిత మేడం. ఎస్, హ్యాపీ మార్నింగ్ మ్యామ్. థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ రామచంద్రుడు సార్. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. మా రీజన్ 18 నుండి ఒక మంచి టీంతో రావడానికి గంపా సార్ ఈ అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. లర్న్, లీడ్, ఇన్స్పైర్ అనే ఈ అద్భుతమైన టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఉదయాన్నే మిమ్మల్ని అందరినీ చూడడం చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా ఉంది. రీజన్ 18తో మేము ముందుకు రావడం, ఎక్స్ట్రాడినరీ టీమ్ బిల్డ్ చేసుకొని మేము ముందుకు వస్తున్నాం. ఎక్సలెంట్ సెషన్స్తో వస్తాం. అండ్ మా టీం అందరినీ కూడా ఒకసారి పరిచయం చేస్తాము. బ్రహ్మానంద రెడ్డి సార్, కెమెరా ఆన్ చేసుకోండి మేడం. రీజనల్ 18 వాళ్ళంతా కెమెరా ఆన్ చేసుకోండి మేడం. చేసుకున్నారు సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. సార్ మేము రీజనల్ 18 నుంచి, నా పేరు కె బ్రహ్మానంద రెడ్డి, రీజనల్ 18 రీజనల్ సెక్రటరీని. నేను వృత్తిపరంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఇంపాక్ట్ 138 బ్యాచ్లో TTWS చేయడం జరిగింది. ఈరోజు మీ అందరి ద్వారా మీ అందరినీ కలుసుకోవడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. కాబట్టి ఈ వివేకవాణి కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మీ అందరూ సహకరిస్తారని, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పునాది వేసినటువంటి గంపా సార్ గారికి, అదేవిధంగా మా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి రామచంద్రుడు సార్ గారికి, అదేవిధంగా మా రీజనల్ 18 బ్యాచ్ యొక్క నాయకత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు శేఖర్ సార్. శేఖర్ రెడ్డి సార్. Yes. Happy morning to all the participants. Ramchandra sir, వెల్కమ్ టు రీజన్ 18. నా పేరు శేఖర్ రెడ్డి. నేను టెక్నికల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను రీజన్ 18లో. అండ్ నేను వృత్తిపరంగా నేను డెవలప్మెంట్ సెక్టార్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. అండ్ యా, లర్న్, లీడ్ అండ్ ఇన్స్పైర్. ఓవర్ టు మోనికా గారు. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. హ్యాపీ మార్నింగ్ రామచంద్ర సార్. ఈరోజు ఈ విధంగా అందరినీ కలవడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. నా పేరు గార్లపాటి మౌనిక. నేను రీజన్ 18లో ఆర్డీగా ఉన్నాను. వృత్తిపరంగా నేను 20 years గా టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఓవర్ టు శశి గారు. ఎస్, థ్యాంక్ యూ సార్. సో నా పేరు విశ్వశ్రీ అండి. నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. సో ఐఎమ్ సైకాలజిస్ట్ అండ్ ఆర్డి ట్రైనింగ్ నేను ఇంపాక్ట్ లో కొనసాగుతున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఓవర్ టు రాము సార్. అందరికీ హ్యాపీ మార్నింగ్. నా పేరు నారుబోయిన రాము, రీజన్ 18 RDPR. నేను వృత్తిపరంగా ఏపీ జెన్కో పవర్ ప్లాంట్లో ప్రొద్దుటూరు దగ్గర వర్క్ చేస్తాను. అందరికీ హ్యాపీ మార్నింగ్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి రీజనల్ 18 నుంచి. సో మేమంతా ఒక టీం అందరం కలిసి ముందుకు తీసుకొస్తున్నాము. అండ్ చాలా చక్కటి టీం అన్నమాట. సో సెషన్ లోకి వెళ్దాము. ఈ రోజు సెషన్ ఒక అద్భుతమైన సెషన్. స్టార్ట్ చేసుకోబోయే ముందు శేఖర్ రెడ్డి సార్, ఓవర్ టు యు. విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ తో స్టార్ట్ చేసుకుందాం. Yes, once again, happy morning, all of you. So, the vision of Impact Club International is to create a harmonious and prosperous society in India where every home has a knowledgeable speaker and every village benefits from dedicated trainers. అదే మన ఇంటికి ఒక స్పీకర్ అండ్ ఊరికి ఒక ట్రైనర్ అండి. అండ్ ద మిషన్ ఆఫ్ ICI is to cultivate life skills and soft skills to younger generations. This will make them more responsible and committed to improving our society. And over to host.
మౌనిక మా. సో ఈ రోజు సెషన్ అందరూ పోస్టులు చూసే ఉంటారు, ఫైనాన్షియల్ అవేర్నెస్. సో ఫైనాన్షియల్ అవేర్నెస్ వెరీ ఇంపార్టెంట్. ఆ టాపిక్ గురించి ఇంట్రడ్యూస్ చేయడానికి అనిత మేడం వచ్చారు. సో మేడం ఇంట్రడ్యూస్ చేయడానికి మౌనిక మ్యామ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ మ్యామ్. డబ్బు సంపాదించడం అనేది ఒక నైపుణ్యం, దానిని సరిగ్గా నిర్వహించడం ఒక జ్ఞానం. ఆర్థిక అవగాహన సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఇస్తుంది. నేడు చేసే తెలివైన ఆర్థిక ప్రణాళికే రేపటి భద్రమైన భవిష్యత్తుకు పునాది. సో చాలా మందికి డబ్బు సంపాదించడం తెలుసు, దాన్ని ఎలా మనము ఏ విధంగా సంపాదించాలి, దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలనే విషయాల గురించి ఈరోజు చాలా చక్కగా మన ముందుకు వివరించడానికి అనిత మేడం గారు మన ముందుకు వచ్చారు. సో అనిత మేడం గారు వచ్చేసి రీజన్ 18 ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే మేడం చాలా మంది ఉమెన్స్ కి వాళ్ళు ఎలాగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలలో చాలా చక్కగా వాళ్ళకి చాలా మంచి ట్రైనింగ్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. సో చాలా జనరల్ గా చెప్తుంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులని, కానీ ఇక్కడ అనిత మేడం మాత్రము ప్రతి ఆడవాళ్ళు చాలా మంచిగా ముందుకెళ్ళాలి, వాళ్ళు మంచిగా సంపాదించుకోవాలనే విషయాలలో మేడం చాలా మంచిగా ట్రైనింగ్స్ కూడా చాలా ఫ్రీగా ఇస్తూ చాలా మంచిగా మోటివేషన్ చేస్తుంటారు. సో మేడం మోటివేషనల్ స్పీకర్ కూడా, అలాగే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా. వెల్కమ్ అనిత మేడం. వర్చువల్ డయాస్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ మౌనిక మ్యామ్, నైస్ ఇంట్రడక్షన్. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. హ్యాపీ మార్నింగ్ రామచంద్రుడు సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఐసిఐ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ డాక్టర్ గంప నాగేశ్వరరావు సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇంత మంచి ప్లాట్ఫామ్ని అందించి మనమందరము కూడా ఎంతో జ్ఞానాన్ని ఇక్కడ సంపాదించుకుంటున్నాం. అలాగే మన ఇంపాక్ట్ ఎన్పి సార్ ఆర్వీఆర్ గారికి అండ్ మాకు ఎన్విపిగా ఉన్నటువంటి ఉదయ్ భాస్కర్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇంత మంచి ఆపర్చునిటీ మేము అందుకొని ఈరోజు మీ ముందుకు వచ్చాము. అండ్ అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. 1 సెకండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఇంత మార్నింగే ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా సెషన్ వినడానికి రెడీగా ఉన్నందుకు లీడర్స్ అండ్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఏం టాపిక్ అనేది మీలో ఎవరికైనా తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పోస్టర్ చూసే ఉంటారు అందరూ. ఈరోజు టాపిక్ ఏంటండి? ఆర్వీఆర్ సార్ గారు వచ్చారు. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. ఫైనాన్షియల్ అవేర్నెస్, ఎస్. ఫైనాన్షియల్ అవేర్నెస్, ఎస్ ఎస్. హ్యాపీ మార్నింగ్ మేడం. క్యారీ ఆన్ ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మెయిన్ ఈరోజు మన టాపిక్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దీనిపైన మనము లర్న్, లీడ్, ఇన్స్పైర్. ఎస్ అండి, ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి. మనం చాలా మందిని ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుండి పడుకునే వరకు నైట్ 10 వరకు కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. దేనికోసం అండి? దేనికోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం? కమెంట్ బాక్స్లో తెలియజేయరా దేనికోసం? మనీ. ఎస్, మనీ. రజిత గారు మనీ మనీ. అందరూ కూడా మనం లేచినప్పటి నుండి పడుకునే వరకు కూడా మనీ ఎర్న్ చేయాలి, మనీ ఎర్న్ చేయాలి అనేసి మనం పరుగులు పెడుతూ ఉన్నాం. చాలా మందివి ఈ రోజుల్లో సొసైటీలో 70% దాదాపు మనీ కోసం పరిగెడుతూ ఉన్నాం. చాలా మంది 90% అంటారు. 90% కాదండి, 70% మనం మనీ కోసం పరుగులు పెడుతుంటాం. 30% ప్రాబ్లమ్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాం. కానీ మనీ కోసం ప్రయత్నించే వాళ్ళం చాలా మంది ఉంటాము. అలాగే మనీ సంపాదించే వాళ్ళు 99% ఉన్నారు.
మంత్లీ ఇన్కమ్ 99% సంపాదించే వాళ్ళు ఉన్నారు. అవునా కాదా? ఎంతో కొంత ఉన్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. మనీ సంపాదిస్తున్నాము ఎంతో కొంత. ప్రతి ఒక్కరు కూడా మనీ సంపాదిస్తున్నారు. ఎస్ అందరూ కూడా మనీ సంపాదిస్తున్నారు. కానీ మినిమం నెలకు ఒక 10,000 సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మినిమం నెలకు ఒక 10,000 సంపాదించే వాళ్ళు ఉంటే థమ్ సింబల్ పెట్టండి. ఒక 10,000 సంపాదించే వాళ్ళు. ఎస్ 10,000 సంపాదిస్తున్నాము. కానీ ఆ 10,000లో నెల లాస్ట్ వచ్చేలకు ఏమీ మిగలట్లేదు, ఇంకా అప్పులు అవుతున్నాయి మాకు అనేవాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మేము ఇంకా ఫైనాన్షియల్గా మంత్ ఎండింగ్కి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాము. ఎస్ ఎవరైనా ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకొని ఒక్కరేమైనా మాట్లాడగలరా? మీకు ఎంత ఇన్కమ్ ఉంది, ఫైనాన్షియల్ గా ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు? లేదు మాకు శాలరీ వస్తుంది కానీ ఎండింగ్ కు మనీ అనేది ఎలా అయిపోతుందో తెలియట్లేదు. ఎవరైనా ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలరా? ఎస్ గుప్తా సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి మ్యామ్. సభాయ నమః. అమ్మ మీరు చెప్పింది అక్షర సత్యము, చాలా చక్కగా చెప్పారు. ధన మూలం నిజం జగత్ అన్నారు పెద్దలు, కరెక్టే. అయితే మా ఇంట్లో నా ప్రకారం చూస్తే నీకు వయసు ఏంది, ఎందుకు రొద్దాడతావు పోరాడతావు, హాయిగా ఉండు, నీకేం కావాల్సిన అన్ని తెచ్చిస్తాము అంటారు. అయితే మనము సంపాదించి మనం ఇచ్చే దీంట్లో తృప్తి ఎవరు ఎంత ఇచ్చినా కూడా ఇది ఉండదు అనమాట. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉండాలన్నమాట. మగవాడు ఆడవాళ్ళు అని కాదు, అందరికీ ఉండాలన్నమాట. ఆ డబ్బు లేకపోతే ఆ గౌరవము ఆ ఇది వేరే వేరే. ఓకే సార్. డబ్బు సంపాదించడం ఒక కళ, ఒక స్కిల్. డబ్బు సంపాదించడం ప్రతి ఒక్కరికి కూడా ఒక స్కిల్. అందులో భాగంగా ఎంతో కొంత మనకున్న ఆ స్కిల్ను బట్టి మనం ఎంతో కొంత ఎర్న్ అయితే చేస్తాం. కానీ ఆ డబ్బును మనము నిలబెట్టుకోగలగాలి. కనీసం ఒక 10% అయినా, సుమారు 90 to 95% మందికి జీవనోపాధి, కుటుంబ అవసరాలు, ఆర్థిక భద్రత కోసం పనిచేస్తారు. మిగిలిన 5-10% మంది ప్రధానంగా సేవాభావం, సామాజికంగా సేవ, అభిరుచి, పరిశోధన, ఆధ్యాత్మికత వంటి కారణాలతో పనిచేస్తారు. వీరికి కూడా జీవనోపాధి కోసం కొంత ఆదాయం అవసరం. ఎస్ సార్, 100%. ఎస్, మనము డబ్బులు అనేది సంపాదిస్తాము, ఆ డబ్బుని నిలబెట్టుకోలేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ రోజుల్లో డబ్బు సంపాదిస్తున్నాము. ఒకప్పుడు డబ్బులు సంపాదించే వాళ్ళు ఎంత తక్కువ సంపాదించినా ఎంతో కొంత మిగిలించే వాళ్ళు. ఈ రోజు మనం కొంతమంది వాళ్ళ స్కిల్ బట్టి 10,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. 10,000 సంపాదించే వాళ్ళైనా, 1,00,000 సంపాదించే వాళ్ళైనా, 2 లక్షలు సంపాదించే వాళ్ళైనా మంత్ ఎండింగ్ వచ్చే వాళ్ళకి ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఫైనాన్షియల్ గా మనము సంపాదించడం తెలుసు కానీ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి అనేది ప్లానింగ్ లేకపోవడం. చాలా మంది ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే డబ్బులు సంపాదించేవాళ్ళు, కొంత ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, కొంత ఖర్చులకు పెట్టుకునేవాళ్ళు, కొంత ఆ నీడ్స్, డైలీ నీడ్స్ కు ఉపయోగించుకునేవాళ్ళు. ఈరోజు అలా లేదు. ఫస్ట్ మనం డబ్బులు సంపాదించిన దాంట్లో ఈఎంఐస్ కు ఫస్ట్ మనం కట్టేయాల్సింది వస్తుంది.
ఈఎంఐలు మంత్లీ మనకు చాలా విపరీతంగా ఉన్నాయి. అలాగే డైలీ లైఫ్ లో ఎక్స్పెన్సెస్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగిపోయాయి. ఇదైతే వాస్తవం. అలాగే వృధా ఖర్చులు కూడా చాలా విపరీతంగా అయిపోయాయి. మనం చాలా మంది అనుకుంటాం, మనం ఎక్కడ ₹1 వేస్ట్ చేయకుండా బడ్జెట్ ప్లాన్ చేసుకొని మనము డబ్బులు అనేది వాడుకుంటున్నా కూడా ఎండింగ్ వచ్చేందుకు చాలా మంది ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది పర్సనల్ గా కూడా నాకు చాలా మంది అప్రోచ్ అవుతుంటారు కాబట్టి వాళ్ళు చెప్పేది ఇదే, మేడం మాకు మంత్లీ 1 lakh శాలరీ వస్తుంది, కానీ మాకు సెకండ్ ఇన్కమ్ ఐడియాస్ చెప్పండి, ఎందుకంటే మాకు బడ్జెట్ సరిపోవట్లేదు, ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాము అని చెప్తున్నారు. నేను అబ్జర్వ్ చేసింది మీరు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కాబట్టి మనం ఈరోజు ఇంటరాక్టివ్ గా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బులు సంపాదించడం ఒక కళ అయితే డబ్బులు నిలబెట్టుకోవడం అనేది మెయిన్ రెండో కళ అండి. చాలా మంది ఎక్కడ మిస్ అవుతున్నాము అంటే ఇప్పుడున్న మనకు సోషల్ అవేర్నెస్ తో కూడినటువంటి భద్రతతో మనం పోరాడుతూ డబ్బులు అనేది అనర్గళంగా ఖర్చు చేస్తున్నాం. ఈరోజు మనం అన్ని రకాలుగా కూడా నాలెడ్జ్ డెవలప్ చేసుకున్నాం సోషల్ మీడియా వల్ల. డబ్బులు సంపాదించడం పైన నాలెడ్జ్ అనేది బిల్డ్ చేసుకున్నాము. అలాగే డబ్బులు ఖర్చు పెట్టడం కూడా ఎన్ని విధాలుగా ఖర్చు పెట్టచ్చో ఒక మానసికంగా వ్యసనంగా మారిపోయాం. ఒకప్పుడు 2 విధాలుగా మాత్రమే ఖర్చు చేసేవాళ్ళం. ఈ రోజు మనము 10 రకాలుగా ఖర్చు చేస్తున్నాం. కొంతమంది అవసరం కోసం ఖర్చు చేస్తున్నారు, కొంతమంది అమాయకంగా మోసపోతున్నాం. ఎంత మనకు నాలెడ్జ్ ఉన్నా, ఎంత చదువుకున్న వాళ్ళమైనా ఈరోజు ఆఫర్లతో మోసపోతున్నాం. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళం లేం. ఒకప్పుడు మన ఇంట్లో మన అబ్బాయికి ఏదన్నా కానీ ఒక ఉద్యోగం వచ్చిందంటే, లేదు మనకేదైనా ఒక ఉద్యోగం వచ్చిందంటే ఫస్ట్ మనం ఏం చేసేవాళ్ళం అండి ఆ రోజుల్లో? మన పేరెంట్స్ కి ఏదైనా బట్టలు తీయించడము, లేదంటే మన పేరెంట్స్ కోసమో మన కోసమో ఒక సొంత ఇల్లు కొనడము, ఒక ల్యాండ్ కొనుక్కోవడము, లేదు మనకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడము, మన ఫ్యామిలీని సెక్యూర్ గా ఉంచాలి అనుకోవడం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనకు అవసరమైన ఒక స్మాల్ ఏదైనా జాబ్ వచ్చినా, లేదు మన పిల్లలకు జాబ్ వచ్చినా ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? వాళ్ళతో మనం ఏం చేయిస్తున్నాం? ఫస్ట్ ఒక 2 పాయింట్స్ మెసేజ్ లో కామెంట్ బాక్స్ లో పెట్టండి. మన అబ్బాయికి జాబ్ వచ్చింది, లేదు మనకు జాబ్ వచ్చింది, ఫస్ట్ మనం దేనికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం? ఫస్ట్ పార్టీ. ఎస్, ఇంకా పార్టీలకి సుప్రీత గారు, ఇంకా బై ద న్యూ హౌస్. ఎస్, న్యూ హౌస్. ఇంకా ఇంకా ఏం చేస్తున్నాం? గార్జెస్ వాచెస్. ఎస్, ఒకప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్, క్లాత్స్, తల్లిదండ్రులకు లేదా కుటుంబానికి డబ్బు ఇవ్వడం. ఎస్ ఎస్ సార్, ఇలా చేసేవాళ్ళు ఓన్లీ 20% ఉన్నారండి. 70% ఏం చేస్తున్నాము అంటే మనల్ని మనము ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైన తర్వాత మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి ఒక జాబ్ వచ్చిందంటే, వాడికి ఒక 30,000 రూపాయలు జాబ్ వచ్చింది అంటే దాదాపు 20,000 రూపాయలు ఆ శాలరీ నుంచి కట్ అయ్యేలాగా ఒక కారు, ఎక్కువ మంది ఒక కారు కొంటున్నారు, లేదా ఒక బైక్ కొంటున్నారు. దేనికోసం కొంటున్నారు? ఎవరి కోసం కొంటున్నారు? ఫ్యామిలీ కోసమా? తల్లిదండ్రుల కోసమా? కజిన్స్ కోసమా? లేదా మన కోసం, మన అవసరం ఎమర్జెన్సీ కోసమా? కాదు. మనం ఏం చేస్తున్నాము? కారు కొనడమో, ఒక స్కూటీ కొనడమో, లేదంటే ఈఎంఐకి ఒక హౌస్ కొనేస్తున్నారు.
వచ్చే డబ్బులు సరిపోక ఎవరైనా కానీ ఒక శాలరీ ఒక మంత్లీ ఒక జాబ్ ఉందంటే మాకు ఎంతో కొంత నెలకు ఒక 10,000 రూపాయలు మా అబ్బాయి ఖర్చులకు ఇస్తాడు అనే రోజుల నుంచి ఈరోజు ఒక జాబ్ వచ్చినా కూడా సెక్యూరిటీ లేదు. ఇంకా వాళ్ళకు ఫైనాన్షియల్ గా అప్పులు పెరుగుతున్నాయండి. ఇదేంటి జాబ్ వచ్చినా కూడా అప్పులు ఎలా పెరుగుతాయి అనుకుంటున్నారా? క్రెడిట్ కార్డ్స్ అండి. వచ్చే శాలరీలో నుండి ఒకవేళ ఎవరికైనా మా అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది, 1,00,000 రూపాయల శాలరీ వస్తుంది అనే వాళ్ళు ఏం చేస్తున్నారు? 1,00,000 రూపాయల శాలరీలో నుంచి ఫస్ట్ ఒక హౌస్ కొనేస్తున్నారు. ఈఎంఐ ఒక 30,000 వెళ్ళిపోతుంది, ఇంకా 70,000 ఉంటుంది. ఈ 70,000 లో ఏం చేస్తున్నారు? ఒక కారు కొనేస్తున్నారు. 1,00,000 రూపాయల శాలరీ కదా, ఒక కారు కొనేస్తున్నారు. ఆ కారుకి ఏమవుతుంది? ఒక 15,000 ఈఎంఐ వెళ్ళిపోతుంది. ఆడికి 45,000 కట్. మళ్ళీ ఏం చేస్తున్నారు వాళ్ళు? కార్తో వదిలేస్తున్నారా? ఒక బైక్ కొంటున్నారు. మళ్ళీ బైక్ కావాలి. కారు ఒక చోటికి, బైక్ ఇంకొక దానికి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం చేస్తున్నారు? ఆ అబ్బాయిని చదివించింటారు కదా వీళ్ళు, అమ్మాయినో అబ్బాయినో చదివించింటారు కదా. అప్పుడు పేరెంట్స్ ఏం అందరూ ఉండి చదివించలేరండి. డబ్బులు అనేది అప్పు తీసుకొచ్చి ఫైనాన్షియల్ గా తీసుకొచ్చి చదివించే వాళ్ళు ఈ రోజుల్లో పిల్లలు చదివించడానికి 100% అప్పులు చేస్తున్నారు. ఎంతన్నా కానీ చదివిస్తున్నారు. దానికి ఏం చేయాలి? అప్పులు తీరాలంటే ఆ అబ్బాయిలో శాలరీలో మామూలుగా కారు పోతుంది, బైక్ పోతుంది, హౌస్ పోతుంది. పర్సనల్ లోన్ మిగిలిన దానికి ఏం చేస్తున్నారు? పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. ఎందుకు? ఈ ఫైనాన్షియల్ గా బర్డెన్ ఎక్కువ అవుతుంది కాబట్టి పర్సనల్ లోన్ కట్టేస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? పర్సనల్ లోన్ పోతే చేతికి 20,000 30,000 డబ్బులు వస్తుందండి. ఆ డబ్బులు వచ్చేటప్పటికి చూసుకునే దానికి చుట్టుపక్కలకి మనకు గొప్పల కోసం సోషల్ గా సొసైటీలో మనకంటూ ఒక హోదా కోసం ప్రయత్నిస్తూ మిగిలిన డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నారు. ఒక అబ్బాయికి జాబ్ వచ్చిందంటే వాళ్ళ లెవెల్ స్టేటస్ మారిపోతుంది. ఒక అమ్మాయికి జాబ్ వస్తే వాళ్ళ స్టేటస్ మారిపోతుంది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ డబ్బులు మిగిలింది కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ రకరకాల దానిలలో ఆఫర్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతతో అయిపోతుందా అండి? అయిపోవట్లేదు. ఇంకా డబ్బులు సరిపోదు, ఇంకా కావాలి. అప్పుడు ఏం చేస్తున్నారు? క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది? 1,00,000 రూపాయల శాలరీ వస్తుందంటే వాళ్ళకి ఖచ్చితంగా అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేదండి? ఒకప్పుడు ఒక టీచర్కి 20,000 వస్తుందంటే ఈ రోజు అప్పట్లో 10,000 20,000 జీతాలు వచ్చేవాళ్ళు ఈ రోజుల్లో కోటీశ్వర్లు అండి, కోటీశ్వర్లుగా ఉన్నారు. ఈరోజు మనము లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు డబ్బుల కోసం ఫైట్ చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, కానీ మిగలడం లేదు. మెయిన్ రీజన్ అండి, ఈ 3 విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉంటే డబ్బులు మిగులుతుందండి. ఫస్ట్, సంపాదించిన దాంట్లో ఒక్క 10% అన్న మినిమం, లేదు ఒక 20%. మీకు బాగా శాలరీ ఉన్న వాళ్ళైతే అందరికీ ఒకేలాగా ఆదాయం ఉండదు కాబట్టి వచ్చిన దాంట్లో ఒక 20% అనేది సేవ్ చేయండి. మీలో కొంతమంది అనుకోవచ్చు, మాకు వచ్చేదే 10,000 20,000 శాలరీ అండి, మీరేమో మళ్ళీ దాంట్లో ఒక 20% మిగిలిచ్చానంటే ఎలా మిగిలిస్తాము అని మీరు అనుకోవచ్చు. ఎంతమంది అనుకుంటున్నారండి? మాకు వచ్చేదే 20,000 జీతము, మిగిలించడం ఇంపాసిబుల్ అనుకునే వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్ లో ఇంపాసిబుల్ అనేసి ఒక కామెంట్ చేయండి. అందరికీ బాగా మిగులుతుందా అండి? ఎవరైనా కానీ 20% సేవింగ్స్ మ్యాండేటరీ. ఎస్ సార్, కానీ మేము అది మిగిలించలేకపోతున్నాము, ఇంపాసిబుల్, మాకు వచ్చేది తక్కువ శాలరీ, మేము ఎలా మిగిలిస్తాము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంపాసిబుల్ మేడం అనేసి ఒక టైప్ చేయండి. ఎంతమంది అనుకుంటున్నారు? ఎవరు అనుకోవట్లేదా? సూపర్ అండి, మీరు చాలా సూపర్, అసలు గ్రేట్. చాలా మంది
రూపాయలైనా మిగిలించడానికి సిద్ధంగా ఉన్నారంటే నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి మీ అందరికీ కూడా. ఈరోజు చాలా మంది డబ్బులు మిగిలించలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి మిగిలిస్తుంటే వెరీ గుడ్ అండి. నిజంగా మీరంతా నాలెడ్జీ, నిజంగా మీరు రియల్లీ చాలా గ్రేట్ పర్సన్స్. మనం చాలా మంది ఒక 20% డబ్బులు అనేది సేవింగ్ చేసుకొని ఒక 30% అనేది డబ్బులు మనము ఏ విధంగా ఖర్చు చేస్తున్నామంటే ఈ రోజుల్లో డబ్బులు మిగిలించాలని అందరికీ ఉంది. కానీ ఒక నెల వచ్చేసరికి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పరిస్థితి ఎలా ఉందంటే మిగిలించాలని తపన అందరికీ ఉంది. మిగిలించలేకపోవడానికి కారణం ఫస్ట్ అన్నీ కూడా ఒక ఇంటి బాడిగ దగ్గర నుంచి, కరెంటు బిల్లు దగ్గర నుంచి, ప్రతిదీ పిల్లల స్కూల్ ఫీజుల దగ్గర నుంచి అన్నీ కూడా పెరిగిపోయాయి. ఇది అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. కానీ ఎవరు కూడా ఖర్చులను ఆదా చేసుకోవడంలో చాలా వెనుకబడిపోతున్నారండి. మెయిన్లీ ఎస్. సారీ అండి, సారీ. అవసరాలకి డబ్బులను మనము పెట్టుకోవాలి తప్పకుండా. అలాగే కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఫైనాన్షియల్గా మనము కొంచెమైనా పొదుపు చేసుకోవాలంటే కొన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఫైనాన్షియల్గా చాలామంది డిసిప్లిన్ లేదండి ఈ రోజుల్లో. మెయిన్ మనము మన పిల్లలకి కూడా ఫైనాన్షియల్గా డిసిప్లిన్ నేర్పించాలి. చాలామంది ఫైనాన్షియల్గా డిసిప్లిన్ నేర్పించట్లేదు. దానివల్లనే 30% ఎలాంటి పర్సన్స్ అయినా కూడా డబ్బులు అనేది నిల్వ చేసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆఫర్స్కు అడిక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా కానీ ఏ ఆఫర్ పెట్టినా ఆన్లైన్లో అది మనకు అవసరమా లేదా అని ఆలోచించకుండా పర్చేస్ చేసేస్తున్నారు. డీమార్ట్కి వెళ్తారు, ఒకటి అవసరం అయితే 4 ప్రోడక్ట్స్ కొనేస్తున్నారు. దాని తర్వాత చాలామంది డబ్బులు అనేది లేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎంతో కొంత ఇన్వెస్ట్ మీద దృష్టి పెట్టండి. దేని మీదైనా ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచించండి. ఈరోజు మనం 1,00,000 రూపాయలు జీతం వచ్చే వాళ్ళం ఎవరేమైనా కానీ 1 కోటి రూపాయలు మిగిలించగలిగే కేపబిలిటీ ఉందా అంటే చాలా మంది దగ్గర ఉంది. కానీ 1 కోటి రూపాయలు సంపాదించలేకపోతున్నారు. ఒకప్పుడు చదువు రాదు, కనీసం సైన్ పెట్టడానికి కూడా చేతరాని వాళ్ళు కోట్లల్లో సంపాదించుకున్నారండి. ఒక 40 years బ్యాక్ ఉన్న ప్రతి ఒక్కరు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి గురించో మనం గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళ టాలెంట్ గురించి చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మా అత్తమ్మే ఉంది, ఆవిడ ఏం చదువుకోలేదు, సిగ్నేచర్ చేయడం కూడా చేత రాదు. కానీ అప్పట్లో వాళ్ళు ఎలా పొదుపు చేసేవాళ్ళు? ఓన్లీ ఒక 2 అబ్బాయిలు ఉన్నారు, ఆస్తి సంపాదించుకోవాలి అన్నది తప్పితే వాళ్ళకి ఎలాంటి సైకలాజికల్ గానో లేదా ఇంకొక రకంగానో అంత పెద్ద నాలెడ్జి ఉండదు. ఆ రోజుల్లో ఆవిడ ఒక 2,500 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక 2 ఎకరాల భూమి కొనుక్కుంది. ఈరోజు ఎంత ఉండొచ్చండి? 40 ఏళ్ళ ముందు 2,000 ఇన్వెస్ట్ చేసింది. ఎవరికైనా ఐడియా ఉందా? కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. 40 ఏళ్లకు ముందు ఒక 2,000 రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ ఆస్తి ఈరోజు ఎంత అవుతుంది? $1 crore, 2 crores, 40 lakhs, 2 కోట్లు,
ధనలక్ష్మి గారు 2 కోట్లు కాదండి, అంతకంటే కూడా డబల్ అయింది, 4 crores అయింది. ఓన్లీ ఆవిడ 2,500 రూపాయలు ఇన్వెస్ట్ చేసింది. ఆవిడకి ఏమీ తెలియదు, ఆవిడకి తెలిసింది ఒకటే, ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలని ఆలోచనతో చేసింది. ఈరోజు మనం ఏం చేస్తున్నాము, ఇన్వెస్ట్మెంట్ ఏదైనా దేని మీదైనా పెడదాము అంటే ఎవరు కూడా దాని మీద కంటే కూడా ఎక్కువ సోషల్ లైఫ్కి ఎక్కువ ఎడిట్ అవుతున్నారు. అది తగ్గించుకోవడం వల్ల మనము చాలా వరకు బాగుపడతాం. దీని నుంచి మనము బయటపడాలి అంటే మెయిన్ మన అవసరాలు అందరికీ అవసరాలేనండి. అవసరాలకు పోను ఎంతో కొంత మిగిలించుకోవాలనుకున్నప్పుడు ఒక బడ్జెట్ ప్లాన్ అనేది మనం మంత్లీ, చాలా మంది మన వాళ్ళల్లో ఏం చేస్తుంటాం, మిడిల్ క్లాస్ వాళ్ళము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి అయినా, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గురించి అయినా, ఇంట్లో అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా మాట్లాడుకోవడం అనేది చాలా తక్కువ అండి, చాలా తక్కువ. పిల్లల ముందర అసలే మాట్లాడుకోరు. పిల్లలకు అస్సలు ఇలాంటి ఫైనాన్షియల్ విషయాలే తెలియకూడదు అన్నట్లు పెంచుతున్నారు. దానివల్లనే ఏమవుతుందంటే పిల్లలు కూడా విపరీతంగా ఖర్చులు చేస్తున్నారు. మన కేపబిలిటీ ఎంత, మన ఫాదర్ ఎంత కష్టపడుతున్నాడు, అందులో ఆదాయం ఎంత ఉంది, దాన్ని మనం దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అనేది వచ్చిన దాన్ని మొత్తము కూడా ఒకప్పుడు భూముల మీదో బంగారం మీదో ఏదైనా బిట్ కాయిన్స్ ఇలా పెట్టిన వాళ్ళందరూ కూడా ఈరోజు బాగా బాగుపడుతున్నారండి. చాలా మంది ఇప్పుడు సోషల్ గా మనము అందరికీ చూపించుకోవడానికి గొప్పగా ఉండాలనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు, కార్ల పైన, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, లేదంటే ఇంట్లో ఫర్నిచర్ పైన ఇలా దృష్టి పెట్టి చాలా మంది ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ అనేది ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. దీనిపైన మనం కంట్రోల్ చేసుకోగలగాలి. ఎవరమైతే దీనిపైన కంట్రోల్ చేసుకుంటామో వాళ్ళు మాత్రమే మనము ఎదగడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. దీనిపైన అందరూ కూడా దృష్టి పెట్టండి. అలాగే చాలా మంది ఏం చేస్తున్నారంటే, మనము చేప తొట్టిలో వేసినా ఈదుతుంది, చెరువులో వేసినా ఈదుతుంది, సముద్రంలో వేసినా ఈదుకుంటూ వెళ్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, చేపని చెట్టు కూడా ఎక్కించవచ్చు. నీళ్ళల్లో ఈదడమే కాకుండా చేపని చెట్టు కూడా ఎక్కించవచ్చు. అలా మనం చాలా తెలివిగా చేపను మనం రియల్ గా కూడా చెట్టు ఎక్కించేది నేర్పిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా అన్నట్టు ఆలోచిస్తున్నారు. మరికొంతమంది చిలక చెట్టు పైన ఎగరడం ఎందుకు, నీళ్ళల్లో కూడా ఈదిస్తాము అన్న ఆలోచనలో కొంతమంది ఉంటూ ఫైనాన్షియల్ గా చాలా వెనుకబడిపోతున్నారు. ఫైనాన్షియల్ గా మేము వెల్ సెటిల్ అనే వాళ్ళు ఒకసారి వెల్ సెటిల్ అనేసి టైప్ చేయండి. ఫైనాన్షియల్ గా ఎంతమందికి ఈరోజు ఎమర్జెన్సీ ఫండ్ ఉందండి? ఒక 6 months మాకు ఎలాంటి శాలరీ రాకపోయినా మేము ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్. లేదు, చాలా మందికి ఫైనాన్షియల్ గా ఒక 6 నెలలు మేము సెక్యూర్ గా మాకు ఏ ఆదాయం లేకున్నా బతకగలుగుతాము అనే వాళ్ళు లేరండి. నెల లాస్ట్ వచ్చి 1వ తేదీ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది అండి? 1వ తారీఖు వస్తే శాలరీ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది? ఒకసారి టైప్ చేయరా, వెయిటింగ్ అని. 1వ తేదీ కోసం మీ ఇంకా 1వ తేదీ శాలరీ కోసం సునీత గారు, జైపాల్ గారు, స్వామి గారు, ఎస్, చాలా మంది 1వ తారీఖు కోసం 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మంత్లీ శాలరీ వస్తుంది,
బట్ ఎండింగ్ మాత్రం వెయిట్ చేస్తున్నారు. మెయిన్ కారణం ఏమనుకుంటున్నారండి? మెయిన్ ఎందుకు మనం వెయిట్ చేయాల్సింది వస్తుంది 1వ తారీఖు కోసం? అప్పులు, ఎస్. శాలరీ, ఇంకా ఇంక్రీజ్ ద మెయింటెనెన్స్, ఎస్. నీడ్ కంటే వేస్ట్కి ఇంపార్టెంట్. ఇంకా చాలా మంది ఎందుకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఈరోజు కొంతమంది నిజం చెప్పాలంటే ఒక ఇంటి యజమాని ఈరోజు పడుతున్న స్ట్రగుల్ అంతా ఇంత కాదండి. మామూలుగా చెప్పలేం, మాటల్లో చెప్పలేనన్ని స్ట్రగుల్స్ పడుతున్నారు ఎవరైతే ఆ ఇంటికి యజమానిగా ఉంటారో, బాధ్యత తీసుకొని ఉంటారో వాళ్ళు. అన్ని రకాల అందరికీ ఖర్చులు ఎక్కువే. ఇంటి బాడికి కట్టాల్సిందే, కరెంటు బిల్లు కట్టాల్సిందే, పిల్లల ఫీజు కట్టాల్సిందే, ఇది కామన్. కానీ కోరికలండి, ఈ కోరికలతో చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎలాంటి కోరికలు మనం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. నానా నాకు కార్ కావాలి, నాకు బైక్ కావాలి, ఇంటర్ అయిపోతానే వాడికి బైక్ కావాలి. ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్, బిర్యానీలు, ప్రతిదీ. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు సోషల్గా మనకు ఏమేం కావాలో వాటన్నిటికీ కూడా ఏది లేదనే దానికి లేదు, ప్రతిదీ కూడా కొనివ్వాల్సింది వస్తుంది. ఎందుకంటే అలా అలవాటు చేసేసాం. ఎందుకు అలా అలవాటు చేసాము అంటే, ఎందుకు అలా అలవాటు చేయాల్సింది వచ్చింది అంటే, మీరు చెప్పండి ఒకసారి, ఎందుకు అలా అలవాటు చేయాల్సింది వచ్చింది? మీకోసమా? కాదు, సొసైటీ కోసం. మన పక్కింటి వాళ్ళకి ఏముందో మనకు అది ఉండాలి. పక్కింటి వాడికి కారు ఉంటే మనకు ఉండాలి, వాడికి బైక్ ఉంటే మనకు ఉండాలి. వాళ్ళు ఇంకా ఏదైనా టూర్ వెళ్తున్నారంటే మనం టూర్ వెళ్ళాలి. ఇదొకటి. అలాగే ఎక్కువగా డబ్బులు అదనంగా అయిపోవడానికి ఇంకొకటి మెయిన్ రీజన్ ఉందండి. ఇప్పట్లో మనము ఫైనాన్షియల్గా వెనుకబడడానికి మెయిన్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఒక ఎత్తు అయితే, సెకండ్ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివి అయితే, గ్రాసరీస్ కానీ అన్నీ ఎక్కువ కాస్ట్లీ అవ్వడం ఒకటైతే, 3 మనం తినే తిండి, పీల్చే గాలి అన్నీ కూడా కలుషితం అవడం వల్ల హెల్త్కు చాలామంది మంత్లీ ఒక శాలరీ లాగా ఇన్వెస్ట్ చేయాల్సింది వస్తుందండి. 3,000, 5,000, 10,000 హెల్త్ ప్రాబ్లమ్స్కి. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చే 20,000, 30,000లోనో ఒక 10,000 రూపాయలు అనేది డబ్బులు హెల్త్కి అనేది ఇన్వెస్ట్ చేయాల్సింది వస్తుంది. దీనివల్ల కూడా చాలా మంది కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడుతున్నారు. సొసైటీలేమో వాళ్ళకేం చాలా బాగున్నారు, ఫైనాన్షియల్గా బాగున్నారు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం ఇచ్చిన కలరింగ్ అది, బయట రియాలిటీ వేరుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనకు వచ్చే శాలరీలో ఒక మంత్లీ బడ్జెట్ రాసుకోండి. హెల్త్కి ఎంత అవుతుంది, పిల్లలకి ఎంత ఖర్చు అవుతుంది, ఇంట్లో గ్రాసరీస్కి ఎంత అవుతుంది, మన కోసం మన పర్సనల్ డెవలప్మెంట్ ఖర్చు ఎంత చేస్తున్నాము, వీటిల్లో నుంచి అదనంగా మనం ఎంత ఇన్వెస్ట్ చేయాల్సింది వస్తుంది, ఈఎంఐల వల్ల మనకి ఎంత డబ్బులు అనేది ఖర్చు అవుతుంది, దీనిలో నుంచి మనం ఏమేమి నియంత్రించుకోవచ్చు, ఎలాంటి ఖర్చులు తగ్గించుకుంటే మనం ఒక 6 నెలలు శాలరీ రాకపోయినా మన కోసం మనం బతకగలుగుతాము. ఒక 6 నెలలు రాకపోయినా కూడా మనం కొంత మనీ అనేది సేవ్ చేసుకోవాలండి. ఈ రోజుల్లో మనకు దానికి ఎగ్జాంపుల్ మన కరోనా టైంలో చూసాం. తినడానికి తిండి లేక ఎంతో మంది అవస్థపన్నారు. ఆ రోజులు మళ్ళీ రాకూడదని కోరుకున్నాము. బట్ మన కోసం మనం ఒక 6 నెలలకు సరిపడ్డ డబ్బులైనా మనము సేవ్ చేసుకునేదానికి ప్రయత్నిద్దాం. చాలా మంది ఒక 6 నెలలు డబ్బులు కాదు కదా, 1 నెల జీతం రాకపోతే నెల లాస్ట్కు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో చూస్తున్నాం. దీని నుంచి మనం బయటపడాలి అంటే కొంత డబ్బులను మనం సేవ్ చేసుకోవడం, మన కోసం మనం నియంత్రించుకోగలగాలి. ఈరోజు మీరు కనుక డబ్బులు సేవ్ చేయకపోతే ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సింది వస్తుందండి. మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి.
కాబట్టి మన కోసం మనం మాత్రమే సేవ్ చేసుకోవాలి, మన కోసం మనం మాత్రమే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, మన కోసం మనం మాత్రమే బతకాలి. సొసైటీ కోసమో సొసైటీలో ఎవరికో చూపించుకోవడానికి కాదు. మన కోసం మనం బతుకుదాం, మన కోసం మనం డబ్బులు అనేది పొదుపు చేసుకుందాం, అనవసరమైన ఖర్చులను తగ్గించుకుందాం. మన పిల్లలకి కూడా డబ్బులు సంపాదించడం కాదండి, ఇక్కడ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, డబ్బుల్ని మనము ఏ విధంగా, మనం డబ్బులు సంపాదించడం కాదు, మనకు డబ్బులు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్యాసివ్ ఇన్కమ్ గా మనం మార్చుకోగలుగుతాం. డబ్బును సంపాదించేలాగా మనం మారాలి తప్పితే ఎంతసేపు డబ్బులు సంపాదిస్తూ ఖర్చు పెట్టుకుంటూ జీవితంలో ఫైట్ చేసుకుంటూ పోరాడుతూ పోవడం కాదండి. మనము ఒక 10 రూపాయలు దేని మీద అయినా డబ్బు ఇన్వెస్ట్ చేస్తే అది 10 ఏళ్లలో మనకు 10 ఇత్తలై వచ్చేలాగా మనం ఇన్వెస్ట్ చేసుకోగలగాలి. మనం బంగారం మీద చేసుకుంటామా, భూమి మీద చేసుకుంటామా, ఇంకా వేరే మ్యూచువల్ ఫండ్స్ లో పెడతామా, దేంట్లో అయినా ఎంతో కొంత మన పిల్లలకు డబ్బులు సేవ్ చేసి పెట్టుకుంటామా, ఎమర్జెన్సీ ఫండ్ గా మనం క్రియేట్ చేసి పెట్టుకుంటామా. ఇవి లేకపోతే ఈ రోజు మన పక్కన వాళ్ళు కాదు కదా, మన వెనక ముందు మన రిలేటివ్స్ కూడా ఈ రోజుల్లో ఆ రక్త సంబంధాలు, ఇంకొకటి అన్ని బంధాలు కూడా ఆర్థిక బంధాలే. కాబట్టి దీనిపైన అందరూ కూడా అవేర్నెస్ అవ్వాలండి. ఎంతో కొంత మనకు రేపొద్దున ఎలాంటి సమస్య వచ్చినా మన పిల్లలు కూడా ఆర్థికంగా డిసిప్లిన్ పాటించేలాగా చూడండి. వాళ్లకు విపరీతమైన ఖర్చులు, వాళ్ళు అడగకపోయినా మనమే వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీస్తున్నాం. దీనివల్ల డిసిప్లిన్ లేకుండా పోతుంది. కాబట్టి ఫైనాన్షియల్గా పిల్లలకు డిసిప్లిన్ నేర్పించండి, మనం డిసిప్లిన్గా ఉందాం. అప్పుడు మాత్రమే మనము ఈ సొసైటీలో మంచి వ్యక్తులుగా మార్పు సాధించగలుగుతాం. ఎస్ అండి. అలానే రీజనల్ 18 కడప, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్ లో ఎవరన్నా ఉన్న వాళ్ళు మెయిన్ గ్రూప్ లో మిస్ అయి ఉంటే జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ ని పోస్ట్ చేస్తున్నాము. సో కడప డిస్ట్రిక్ట్ లో గానీ, అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో గానీ, ఇక్కడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఆ గ్రూప్ లో జాయిన్ అయితే సో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా లైవ్ అప్డేట్స్ కూడా మనకు ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతూ ఉంటాయి. గ్రూప్ లింక్ నేను పోస్ట్ చేస్తున్నాను, వెంటనే జాయిన్ అయిపోండి. మేబీ మేడం నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది. ఎస్, సారీ అండి, మనకు ఇక్కడ నెట్ కొంచెం ప్రాబ్లంగా ఉంది, దానివల్ల ఇదయింది. కాబట్టి మనం అందరము కూడా మనం ఇప్పుడు ఏమేమి అనుకున్నామో అవన్నీ కూడా మనము అప్లై చేద్దాము. అలాగే డిసిప్లిన్ అనేది ఎలా వస్తుందండి, మనం ఉన్నప్పుడే మన పిల్లలకు వస్తుంది. ఎవరమైతే మనం డిసిప్లిన్గా ఉంటామో వాళ్ళకు మాత్రమే వస్తుంది. కాబట్టి మన అందరము కూడా ఫైనాన్షియల్గా డిసిప్లిన్ అనేది మనకు రావాలండి. ఎర్నింగ్ అనేది అందరూ చేస్తారు. కొంతమంది నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, నెలకు 40,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఈరోజు ఈఎంఐలతో ఉన్నారు. 40,000 సంపాదించే వాళ్ళు అన్ని రకాలుగా కూడా సేవింగ్ చేసుకుంటున్నారు, ఫైనాన్షియల్గా ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకుంటున్నారు. ఎలా వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే, కొంతమంది దాన్ని ఒకసారి మనము కంట్రోల్ తప్పి కొన్ని అలవాట్లకు కనుక మనం చేసుకుంటూ వెళ్ళాము అంటే మనం నిలబెట్టుకోలేమండి. ఇది కూడా ఒక కళ, నిలబెట్టుకోవడం కూడా ఒక కళ. మనీ అనేది దానిపైన కూడా వర్కౌట్ చేయాలండి. ఒక్క రోజులో ఈ రోజు మనం ఏదో చెప్తానే ఈ రోజు అయ్యేది కాదు. ఇది ఫైనాన్షియల్గా ఇది ఒక మహాసముద్రం. దీన్ని మనము తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత అన్నది ఈరోజు మనం మాట్లాడుకోవచ్చండి. కాబట్టి అందరూ కూడా ముందుకు వెళ్తూ అనుకున్నది అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్ళాలి అనేది అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ అందరూ కూడా పాటించండి.
అందరము కూడా కలిసి ముందుకు వెళ్దాము. ఈ ఫైనాన్షియల్గా మనం అందరం కూడా ఫ్రీడమ్ పొందాలి అనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గురువు గారు గంపా నాగేశ్వరరావు సార్ గారికి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అలాగే మన ఎన్పి గారు ఆర్వీఆర్ సార్ గారికి ఈ ప్లాట్ఫామ్ని నిజంగా అంటే డిసిప్లైన్, మనం ఫైనాన్షియల్గా డిసిప్లైన్ నేర్చుకోవాలంటే మన ఇంపాక్ట్లో ఒక పర్సన్ మనం ఇన్స్పిరేషనల్గా తీసుకోవచ్చండి. వివేక్ అని నడిపిస్తున్న మన రామచంద్రుడు సార్ ఎన్ని రోజుల నుంచి అయినా ఏ రోజు మిస్ అవ్వకుండా డిసిప్లిన్, ఎన్నో పనులు ఉంటాయండి, మనమే 100 రకాల పనులు అని చెప్తుంటాం. ఈ రోజు కుదరదు, రేపు సార్ అస్సలు ఏమీ లేదు, ప్రతిరోజు ఉంటాడు. సార్ను చూసి మనం డిసిప్లిన్ నేర్చుకుంటే సరిపోతుందండి. ఆ కన్సిస్టెన్సీగా ఒక రోజులో ఏది మార్పు రాదు. ఇన్వెస్ట్మెంట్ అయినా ఎలా మనం పొదుపు చేయాలన్నా ఒక్కరోజు చేస్తే, ఒక్కరోజు డబ్బులు పొదుపు చేస్తే పొదుపు అయ్యేది కాదు, ఒక్కరోజు సంపాదిస్తే డైలీ సంపాదించినట్టు కాదు. డిసిప్లైన్ మనకు సక్సెస్ తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం అందరం కూడా డిసిప్లైన్తో ఫైనాన్షియల్గా ముందుకెళ్దాము. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఇంత మంచి ఆపర్చునిటీని క్రియేట్ చేసి ఇంతమందికి సొసైటీ పైన అండ్ ఫైనాన్షియల్ పరంగా కావచ్చు ఆల్ స్కిల్స్ నేర్పిస్తున్న మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గంపా సార్కి మరొకసారి స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు విశ్వశ్రీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు సెషన్ లో ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి మా అందరికి కొత్త విషయాలు షేర్ చేసుకున్నందుకు. మ్యామ్ క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందామా? ఎస్ మ్యామ్, ఓవర్ టు మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు రీజనల్ 18 తరపున మా రీజనల్ ప్రెసిడెంట్ అయినటువంటి అనితా మేడం ఈరోజు ఆర్థిక లావాదేవీల గురించి, అంటే డబ్బు వచ్చిన డబ్బును ఎలా సేవ్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఉంటే లైఫ్ బాగుంటుంది, అదేవిధంగా హెల్త్కి ఎంత ఉపయోగించుకోవాలి, భవిష్యత్ ఖర్చులు ఎలా ఉండాలనే విషయాలపైన పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం గారు చెప్పిన విషయాలపైన ఏవైనా డౌట్లు ఉంటే గిన హ్యాండ్ రైజ్ చేయవలసినదిగా కోరుతున్నాను. ఫస్ట్ రామలక్ష్మయ్య సార్. హ్యాపీ మార్నింగ్ ఆర్వీఆర్ సార్. హ్యాపీ మార్నింగ్ మేడం. అందరికి మేడం కంగ్రాచులేషన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చారు. తర్వాత ఏంటంటే మనం చాట్ బాక్స్ లోన మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వాట్సాప్ ఛానల్ లింక్ పోస్ట్ చేస్తాం. ఉన్న వాళ్ళందరూ దాంట్లో జాయిన్ అవ్వమని చెప్పండి. ప్రతిరోజు వివేకవాణి సెషన్ కానీ మన ఇంపాక్ట్ లో జరుగుతున్నటువంటి కొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని అప్డేట్స్ దాంట్లో వస్తాయి. సో ఇప్పుడు 66 మంది ఉన్నారు, అందరూ కూడా దాంట్లో జాయిన్ అవ్వాలి. ఆ వాట్సాప్ లింక్ మరలా చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాము, ఒకసారి దాన్ని అనౌన్స్ చేయండి మేడం, తర్వాత డౌట్స్ తీసుకోండి. ఎస్ సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేషనల్ ప్రెసిడెంట్ ఆర్బీ సార్ గారికి ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఇప్పుడు రామలక్ష్మయ్య సార్. సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకునే ముందు మీ అందరికీ ఒకటండి, మంచి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. మన ఇంపాక్ట్ నుండి ఈపీఎస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది. మీలో ఎవరైనా కానీ మేము కూడా ఈపీఎస్ అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకొని బిజినెస్లో అయినా లేదు మనం ఎనీ రంగంలో ముందుకెళ్ళడానికి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ మాటే మంత్రం. ఈరోజు మనం మాట్లాడుతూ ఏదైనా చేయగలుగుతాము, మన బిజినెస్లో మెరుగుగా ముందుకెళ్ళగలుగుతాము. మనం ఉన్న ఏ ప్రొఫెషన్ అయినా వెళ్ళాలంటే ఉచితంగా మన డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎంతో మందికి ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. దాదాపు 8,000 మంది ట్రైనర్స్ ఉన్నామండి, మాలాంటి వాళ్ళని తయారు చేశారు. మీరు కూడా అలా అవ్వాలి అనుకుంటున్నట్టయితే మీకు మేము గ్రూప్ వాట్సాప్ లింక్ ఇస్తున్నాము, జాయిన్ అవ్వండి. అలాగే ఈపీఎస్కో రావాలనుకునే వాళ్ళకి గూగుల్ ఫామ్ కూడా మేము షేర్ చేస్తాము, అది ఫిల్ చేయండి, ఉచితంగా నేర్పించబడుతుందండి. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇదే మళ్ళీ మళ్ళీ ఒక్కసారి ఆపర్చునిటీ వస్తుంది, వచ్చినప్పుడు మాత్రమే మనం అందిపుచ్చుకోవాలి. ఒకసారి షేర్ చేయండి మేడం. ఇక్కడ మీరు డైలీ 365 డేస్ వివేకవాణి ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంటుంది. అలాగే ఈపీఎస్ ఉచితంగా రన్ అవుతూ ఉంది. ఇప్పుడు మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉంది కాబట్టి వెంటనే సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
అండ్ డౌట్స్లోకి వెళ్ళాం. శ్రీనివాస్ ఆకులు గారు సార్. శుభోదయం మేడం. మీరు మీ వాయిస్ కంచు కంఠం లాగా ఉంటది. అసలు ఎంత బాగా వినిపిస్తుంది అంటే మీ ట్రైనింగ్ అంత అద్భుతంగా ఉంటది. అయితే సెకండ్ టైం మీ యొక్క ట్రైనింగ్ నేను విన్నాను. అప్పుడు ఇండైరెక్ట్ గా ఫైనాన్షియల్, ఇప్పుడు కూడా డైరెక్ట్ గా ఫైనాన్షియల్. సో మనము మనిషి సంఘజీవి, సమాజంలో బతుకుతున్నప్పుడు మన పాత ఖర్చులకి ఇప్పుడు ఖర్చులకి చాలా తేడా వచ్చేసి, అరటిపళ్ళు 10 రూపాయలకి దొరికేది 80 రూపాయలు కొనుక్కున్నాడు. కనీసం పేదవాడి తిండి అది యాపిల్ కొనుక్కోలేకపోవచ్చు. కానీ మరి వాడు ఏం చేయాలి, ఏ విధంగా తీరేవాలి అంటే మీరు 10,000 అన్నారు. కేవలం కూలీ పని చేసుకునే వాడికి 30,000 వస్తుంది, రోజుకి ఒక 1,000 రూపాయలు చొప్పున పర్ డే. సో వాడు పోనీ ఒక 4 రోజులు వారానికి ఒక రోజు తీసేస్తున్నా 24 రోజులు 20 రోజులు చేస్తున్నాడు, వాడికి 26,000 అలా వస్తుంది. కానీ ఏదో వాచ్మెన్ లేదా ఏదో చేసే వస్తుంది. వాడు పరిస్థితి ఏంటి, ఎక్కడ వాడు నీడ్ అంటే పిల్లల్ని చదివించుకోవాలి, అన్ని చేయాలి. పిల్లలు చదువుతున్నారా, చదువు కొనుక్కుంటున్నారా అనేది చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి ఎట్లా చేయాలి? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు సార్. నిజమే, మీరు చెప్పింది 100% రైట్. బట్ మీరే ఒకసారి చెప్పండి, మీకు చాలా పెద్దవారు కాబట్టి చాలా విషయాలు పట్టు ఉంటుంది. ఒకప్పుడు అరటి తోట పెట్టడానికి ఎకరానికి ఎంత ఖర్చు వచ్చేది, ఈ రోజు ఎంత ఖర్చు వస్తుంది సార్? ఈ రోజు 80 రూపాయలు అవ్వడం అనేది కాదు సార్. ఈ రోజు మనము సోషల్ మీడియాని, ఇందాక నేను మాట్లాడాను, సోషల్ మీడియాలో స్టేటస్ కోసం ఖర్చు పెడుతున్నారు. అదే సోషల్ మీడియాని ఎంతమంది మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఒక 2% అయినా మనం ఉపయోగించుకుంటున్నామా? మన ఆదాయాన్ని మనం పెంచుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాము? దేనికి కోసం కష్టపడుతున్నామో క్లారిటీ లేకుండా కష్టపడుతున్నాము తప్పే మన నాలెడ్జ్ని కానీ మన స్కిల్ను కానీ మనం వింటున్నాం. ఇప్పుడు ఎన్నో సెషన్స్ వింటున్నాం, దాని నుంచి నేర్చుకున్న సబ్జెక్టును ఒక 2% అయినా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా? ఆ రోజు మనకి ఈ ప్రాబ్లం ఉండదు సార్. చాలా మందికి ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ లేదు. 100% అన్ని ఎక్కువ అయిపోయాయి, కాస్ట్ ఎక్కువ అయిపోయాయి. దానికి తగ్గట్టు మనం కూడా అప్డేట్ అవుతూ పోవాలి కదా సార్. మనం ఆ రోజుల్లోనే ఉంటే ఈ రోజు కుదరదు. కాబట్టి మనం కూడా అప్డేట్ అవుతూ ఎర్న్ చేసుకోవాలి సార్, అప్పుడే మనం రీచ్ అవుతాం. చాలా మందిది ఇదే ప్రాబ్లం. మేము డబ్బులు అయితే వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి, ఇదైతే వాస్తవమే. కానీ దానికి తగ్గట్టు మనం కూడా అప్డేట్ అవుతూ మనకున్న నైపుణ్యాన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి సార్. చాలా మంది నాకు ప్రాబ్లం ఉంది అంటూనే ఉన్నారు, కానీ దాని పరిష్కారం కోసం వెతకట్లేదు. అదే మెయిన్ ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ సార్. రామలక్ష్మయ్య సార్. రామలక్ష్మయ్య సార్. సార్ అన్మ్యూట్ ఆప్షన్ లేదు. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్ సార్ ఆల్ ఆఫ్ యూ. మేడం గారు చాలా చక్కగా చెప్పారు. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి మేడం గారు చాలా బాగా చెప్పారు సార్. కంటెంట్ బాగా ఉంది. ఇక నా యొక్క సజెషన్ ఏమంటే, డిసిప్లిన్ అంటే ఏమిటి అంటే బడ్జెట్ ప్లానింగ్. అంటే మనకి 10,000 వస్తుంటే ఏ దానికి ఎంత ఖర్చు పెట్టుకుంటామో, ఏదని ప్రతి నెల మనము ఒక స్టేట్మెంట్ లాగా, బడ్జెట్ అంటే పెద్దది ఏం లేదు సార్, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఏ దానికి పెడుతున్నాము, అది అవసరమా అనవసరమా అనేది కొద్దిగా ప్లాన్ చేసుకోవాలి. అదే విధంగానే ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం సార్. మామూలుగా 20 రూపాయలు కడితేనే ప్రధానమంత్రి సురక్ష బీమా, 430 కడితే జీవన్ జ్యోతి, ఇలాంటివి 4 లక్షల వరకు తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు తెలియజేయాలి మేడం. అదే విధంగానే డెలివరీ చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రవికుమార్ రెడ్డి సార్. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. హలో. ఎస్ సార్, వినిపిస్తుంది. క్వశ్చన్ అడగండి సార్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే,
మన పిల్లలు మెయిన్ గా మనము ఇది ఒక ఒక కోరిక అడుగుతారు. అంటే ఏదో ఇందాక మేడం చెప్పినట్టు, అంత మేడం గారు చెప్పినట్టు ఒక బైక్ అనో, లేదంటే ఇంకొక విలాసవంతమైన ఒక మొబైల్ అనో, ఒక బైక్ అనో, లేదంటే ఇంకోటి అడుగుతారు. సో మనం అలా ఎంత చెప్పినా వాళ్ళు కన్విన్స్ కాలేరు. లేదంటే నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను, నేను స్కూల్కి వెళ్ళను, నేను చదువుకోను, లేదంటే నేను చచ్చిపోతాను నాకు ఈ బైక్ కొనియకపోతే అని. సో ఇట్లా రకరకాలుగా బెదిరిస్తారు. సో ఇలాంటి బెదిరించే కారణాలకు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే మనం ఎలాంటి సమాధానాలు వాళ్ళకి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాలి? సార్ దీనికి ఒకటే పరిష్కారం సార్. ఇప్పుడు ఎలా ఉందంటే సార్, సొసైటీలో మనల్ని చూసే మన పిల్లలు పెరుగుతారు సార్. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను టీవీ సీరియల్స్ చూస్తూ నా పిల్లలు బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే ఇంపాసిబుల్ సార్. వాళ్ళు కూడా టీవీ సీరియల్ చూస్తారు. అలాగే మనము కొన్ని మన పిల్లల కోసం మనం కూడా కొన్ని అలవాట్లను నియంత్రించుకోవాలి సార్. నిజమే, ఇప్పుడు పిల్లలు అలా అనడం వల్ల మనకు రీసెంట్గా కూడా అలా అని పట్టుబట్టి బైక్ తీయించుకొని తర్వాత వెంటనే 1-2 డేస్లోనే యాక్సిడెంట్స్ అయ్యి కూడా ప్రమాదాలు కూడా గురైనట్టు మనం చాలా న్యూస్ చూస్తున్నాము. దీనికి మెయిన్ సెల్ఫ్ అవేర్నెస్ తీసుకురావడానికి కొన్ని ట్రైనింగ్స్ ఇప్పించాలి సార్. చాలామంది మెయిన్ ఏమనుకుంటామంటే మాకు అన్నీ తెలుసు అని, సారీ ఇలా చెప్తున్నాను అనుకోవద్దండి, మనం మిడిల్ క్లాస్ మైండ్లో ఎక్కువ మంది ఏం చేస్తామంటే నాలెడ్జ్ కావాల్సిన దానికంటే ఎక్కువ గెయిన్ చేసుకుంటాం సార్, సోషల్గా కానీ రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి. కానీ ఇంప్లిమెంట్ అనేది 2% కూడా చేయం. దీనివల్ల కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మనం తెలివి అనుకుంటాం, కానీ అది తెలివి కాదు సార్, మనకు అతి తెలివి అవుతుంది. అలాగే మన పిల్లలు కూడా ఇప్పుడున్న సమాజంలో చాలా రకాల యాక్టివిటీస్ చూసి కల్టివేట్ అవుతున్నారు. చాలా మంది నిజంగా పేరెంట్స్ డిసిప్లైన్గా పెంచినా కూడా పిల్లలు కొన్ని అలవాట్లకు బానిసలు అవ్వడం కానీ ఇలా కొంచెం మొండిగా చేయడం కానీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు వీలైనంత తిట్టో కొట్టో అరిచి ఇట్లా చెప్పకూడదు సార్. డిసిప్లిన్గా ఓపికగా చెప్పాలి ఫస్ట్. ఈ ఓపిక మనలో లేదు చాలా మందికి. ఆ ఓపిక మనం తెచ్చుకోవాలి. ఎవరి కోసం? మన కోసం, మన పిల్లల కోసం మనం ఓపిక తీసుకొచ్చుకొని వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాలి. వినకపోతే చాలా రకాల, ఇప్పుడు మన విశ్వశ్రీ మేడమే ఉన్నారు, ఆవిడ ఒక సైకాలజిస్ట్. ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి సార్. వాళ్ళు 1 or 2 సెషన్స్ ఇచ్చి వాళ్ళను ఏ విధంగా వాళ్ళు కన్విన్స్ అవుతారో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో అవన్నీ మార్చగలుగుతారు. పాసిబిలిటీ ఉంటే మీ నెంబర్ పెట్టండి మేడం. ఓకే సార్, నెక్స్ట్ శేఖరాచారావు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం అద్భుతమైన శుభోదయానికి స్వాగతం మేడం, గ్రూప్ సభ్యులకి. నా ప్రశ్న ఏంటంటే మేడం, మీ స్పీచ్ లో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నారు కదా మేడం, అది ఏ విధంగా మేడం? నేనైతే కాదు అని అనుకుంటున్నాను. మీరు కాదనుకుంటున్నారా? అలా అనుకోవడం గ్రేటే సార్. నిజంగా అది ఈ రోజుల్లో ఆర్థిక సంబంధాలు కాదు, మానవ సంబంధాలు ఇంకా మిగిలే ఉంటే మాత్రం నిజంగా గ్రేట్ సార్. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. ఒకవేళ అలాంటివి ఉంటే, నేను చూసిన కొన్ని నా వరకు వచ్చిన విషయాలను నేను అబ్జర్వ్ చేస్తే 10 మందిలో 9 మందికి సేమ్ ప్రాబ్లం ఉంది సార్. సొంత వాళ్ళే, ఎవరైతే ఫైనాన్షియల్గా వీకర్గా ఉన్నాము కాబట్టే మమ్మల్ని ఎవరు కూడా, మా వాళ్ళు కూడా రావట్లేదు. నేను కొంచెం ఆర్థికంగా డెవలప్ అయిన తర్వాతనే మా వాళ్ళు కూడా నన్ను చూడడానికి వస్తున్నారు, నన్ను మాట్లాడిస్తున్నారు. ఒకప్పుడు మా పరిస్థితి ఇది అనేది ఎక్కువ మంది షేర్ చేసుకున్న విషయమే నేను ఇక్కడ చెప్తున్నాను సార్. నాకు తెలిసి నేను తిరిగిన ప్రదేశం అయి ఉండొచ్చు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి కల్చర్ అయి ఉండొచ్చు, ఎక్కువ మందిలో చాలా మంది చెప్పేది అదే సార్. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీకు ఎవరైనా అర్జెంట్ అంటానే 10 మందికి ఫోన్ చేస్తే 10,000 వేయచ్చు. అట్లా ఉంటే నిజంగా మీరు గ్రేట్ పర్సన్ అని చెప్పాలి. నిజంగా మీరు అలాంటి కల్చర్ను మీ చుట్టుపక్కల మీరు ఏర్పరచుకున్నారంటే వండర్ఫుల్ సార్. కానీ చాలా మందికి అది లేదు సార్. అవసరం వచ్చింది, ఎమర్జెన్సీ అంటే ఒక 10,000 వేయాలన్నా కూడా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఈరోజు 10,000 రూపాయలు అప్పు పుట్టడం కూడా కొంతమందికి చాలా కష్టం. కాబట్టి ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ సంపాదించుకోండి అని చెప్తుంటాను సార్ నేను. ఏమంటారు సార్? మ్యూట్లో ఉన్నారు.
మన కాళ్ళపై మనం నిలబడే విధంగా స్వావలంబన పూరితమైన జీవితాన్ని ఇచ్చే విధంగా సంస్థలు కానీ మన ఇంపాక్ట్ అవి ఆ దిశన ప్రయాణం చేస్తుంది. కాబట్టి మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉండకుండా ఉంటే ఈ దేశము, ఈ ప్రపంచం, ఈ విశ్వం బాగుంటుందని నా ఆలోచన మేడం. ఎస్ సార్, మనం ఇలాంటి ఇంత గొప్ప ప్లాట్ఫామ్ లో కూడా మనం స్కిల్ డెవలప్ చేసుకుని మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అంతేగాని శేఖరాచార్య గారు నాకు తెలుసు కాబట్టి సార్ ఒక 10,000 డబ్బులు వేయండి సార్ అంటే, నిజంగా నీకు నాకు అంత ఏదైనా ఫ్రెండ్షిప్ ఉండో పర్సనల్ గా తెలిసింటే ఒక్కసారి వేస్తావు సార్. అది వేయకుండా మళ్ళీ రెండోసారి శేఖరాచార్య అంటే సార్ ఫోన్ ఎత్తారు సార్. అవునా కాదా? ఎస్, అది సార్ విషయం. ఓకే, నెక్స్ట్ సార్ డి భాస్కర్ రావు సార్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. చాలా మంచి ఉపయోగకరమైన ఇప్పుడు ఉన్న దేశ ఆర్థిక పరిస్థితుల్లో ఇలాంటి సెషన్స్ చాలా అవసరం. కనీసం నెలకొకసారైనా ఇలాంటివి ఉండాలి. మేడం చాలా చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడున్న ఈ కొత్త జనరేషన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ లక్షల కోట్ల ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, జీతం పెరిగితే వాళ్ళకి అప్పు చేసే అర్హత పెరిగింది అనుకుంటున్నారు. వాళ్ళు సిబిల్ రేటింగ్ పెరిగి మాకు అప్పు చేసే అర్హత పెరిగింది, మేము 5 కోట్లైనా 10 కోట్ల విల్లాయినా కొనగలం అనుకుంటున్నారు. భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన ఆ ఐశ్వర్యం అప్పు చెయ్యక్కర్లేని స్థితిలో ఉండరా బాబు అని చెప్పడానికి తప్ప, అప్పులు పెంచేసుకుని ఈఎంఐలు పెంచేసుకుని రేపు పొద్దున్న ఆ కంపెనీ మారి ఆ ప్యాకేజ్ మారితే ఆత్మహత్యలు చేసుకోమని కాదు. 30,000 రూపాయల జీతంలో ఉన్నవాడికి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. భాస్కర్ రావు సార్ వాయిస్ వినరావడం లేదు, అన్మ్యూట్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఆప్షన్ ఇస్తారు. మధ్యలో మ్యూట్ అయిపోయింది, నేను మ్యూట్ చేయలేదు. అయితే ఈ కోట్ల రూపాయల ప్యాకేజ్ 30,000 రూపాయల జీతంలో ఉన్నవాడు 4 నెలల జీతం రాకపోయినా వాడు హ్యాపీగా ప్రశాంతంగా వాళ్ళ కుటుంబాన్ని గడుపుకోగలుగుతాడు. అదే 3 లక్షల రూపాయల జీతంలో ఉన్నవాడు ఒక్క నెల వాడి జీతం రాకపోయినా, ఒకవేళ ఆ ప్యాకేజ్ తగ్గి వేరే జీతానికి వెళ్లాల్సిన అవసరం వచ్చినా వాడి కుటుంబం అంతా అస్తవ్యస్తం అవుతుంది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే వాడి తాహతకు మించిన ప్యాకేజీలు అప్పు అవసరం లేని స్థితిలో ఉండాల్సిన వాడు అప్పులు ఎక్కువ చేయాల్సిన స్థితిలోకి ఓవర్ బర్డెన్ చేసేసుకుని ఆరోగ్యాన్ని పాడు ఒకప్పుడు అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేదే లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ లాస్ట్ 25 years నుంచే వచ్చింది. మరి ఇప్పుడే ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ రావాల్సి వచ్చింది అంటే, ఇదివరకు ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి కూడా చాలా ప్రశాంతంగా ఉండి ఎలాంటి పొల్యూషన్లు లేని స్థితిలో చక్కగా వేమన శతకాలు, సుమతి శతకాలు అన్ని ఇంట్లోంచి నేర్చుకుని మనం ఎలా ఉండాలో ముందు నడవడిక నేర్చుకునేవారు. ముందు ఎలా ఖర్చు పెట్టాలో నేర్చుకున్న తర్వాత సంపాదన మొదలు పెట్టుకునేవారు. ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంటే చేసి సెషన్ ఇవ్వండి. ఇప్పుడు సెషన్ కాకుండా ఇప్పుడు క్వశ్చన్స్ తీసుకోండి. ఎవరైనా అలా మాట్లాడేవాళ్ళు ఉంటే కనుక మన వివేకవాణిలో మాట్లాడడానికి టైం తీసుకొని రండి, మాట్లాడదు కానీ మీ ఎక్స్పర్టైజ్ చెప్పారు కానీ. సార్ లక్ష్మీ నరసాయి సార్ చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. మేడం క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఎవరికైనా ఇచ్చామనుకోండి మేడం, మళ్ళీ ఇంకా ఈ మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు విభేదిస్తున్నాయి మేడం. మాకు నేను జాబ్ చేసి ఇది చేసిన కొంతవరకు ఆ బ్యాలెన్సింగ్ ఉన్న మా ఫ్యూచర్ కు ఉపయోగపడుతుంది మేడం. మా అబ్బాయిని ఇప్పుడు ఎట్లా ఒక జాబ్ చేస్తున్నాడు ఒక 25,000తో, ఎట్లా ప్రొసీడ్ కమ్మంటున్నారు మేడం ఇవన్నీ? సార్ అర్థం కాల సార్. మీ అబ్బాయి సాలరీ 25,000. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ లో ఉన్నారు. 25,000 సాలరీతో ఉన్నాడు మేడం. మా అబ్బాయి డబ్బులు మేము తీసుకోము. అతన్ని ఎట్లా కొంచెం 2-3 టిప్స్ చెప్పండి మేడం. ఇవి చెప్పారు మళ్ళీ ఒకసారి. సరే అదే సార్, మనకు పిండి కొద్ది రొట్టె సార్. మనకు జీతం ఎంత వస్తుంది, దాని నుంచి మనకు ఇంపార్టెంట్ గా మనం
కొన్నిటికి అంతా పొదుపు చేయలేం ఎవరము కూడా. కొన్ని మనకు డైలీ నీడ్స్ అవసరమే కదా, రెంట్ కానీ, బిల్లులు కానీ, తినడానికి ఫుడ్ కానీ, ఇవన్నీ ఎంత అవుతాయి బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి సార్. అదనంగా ఏం ఖర్చు చేస్తున్నాం దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. దానిలో నుంచి మొత్తం 1 మంత్ శాలరీ 25,000 ఈ నెల ఎండింగ్కి 25,000 దేనికి ఎంతెంత ఖర్చు పెట్టాం. దాంట్లో నుంచి మనం ఏమేమి తగ్గించుకోవచ్చు, ఈ ఖర్చులు పెట్టకపోయినా కూడా మనం లైఫ్ లీడ్ చేయగలుగుతాం, పాసిబిలిటీస్ ఉన్నటివి రాసుకోవాలి సార్. అప్పుడు మాత్రమే మనము ఎంతో కొంత అనేది ఏ దాని మీద అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏది ఇన్వెస్ట్ చేసేంత మనీ లేదనుకో ఒక ఆర్డీ అయినా కట్టుకోవచ్చు సార్, మంత్లీ ఒక 1,000 2,000 అలా. అదే కూడా మనకు ఒక బల్క్ అమౌంట్ అవుతుంది 1 ఇయర్ లోపల. దాన్ని మనం దేని మీద అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సార్. ఒక మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టచ్చు, మనం దేని మీద అనేది అది ఒక అవేర్నెస్ గా ఎవరైనా సజెషన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే అదే తక్కువ బడ్జెట్ అయినా రేపు ఫ్యూచర్ లో అదే మొత్తం చాలా పెద్ద బడ్జెట్ గా మారుతుంది సార్. సెక్యూరిటీ ఉంటుంది. మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ మేడం, అర్థమైంది. అంటే మళ్ళీ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకున్నాం, మీ క్లాస్ విన్నాము, చాలా బాగా అర్థమైంది అని ఇంకొకసారి క్లారిటీగా తెలుసుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ఇంకా ఎవరైనా క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్.